Hello everyone, welcome back to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 23rd March 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. యా, ఒకసారి క్విక్గా మనం ఏదైతే ప్రీవియస్ సెషన్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం మండే రోజుకి మన డేటా అనాలిసిస్ ఏం చెప్తోంది అండ్ సో మనం ఎట్ సైడ్ ఉండొచ్చు, ఇంటెన్సిటీ డేటా ఇంటెన్సిటీని బట్టి బేరీస్ చేయొచ్చా బుల్లీస్ చేయొచ్చా ఆర్ ఈవెన్ సైడ్ వైజ్ మార్కెట్ ఉంటుందా అనేది ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి ఫ్రైడే రోజు అనాలిసిస్ అయితే రీక్యాప్ చేద్దాం, బేసిక్గా ప్రైస్ యాక్షన్ రీక్యాప్. యా, సో దిస్ వాజ్ థర్స్డేస్ క్లోజింగ్ అనమాట. బట్ యా, సో ఫ్రైడే క్లోజింగ్లోనే ఒక మంచి బుల్లిష్ ఫార్మేషన్ అయితే ఉండింది. బట్ యా, ఒకసారి డేటాని చూద్దాం. బేసిక్గా డేటా ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, క్లయింట్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో, సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, సో వీళ్ళు స్ట్రాంగ్ బేరీజ్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఎవరైతే ప్రోస్ ఉన్నారో, ప్రొప్రైటరీ డెస్క్స్ అనమాట. సో ఈ ప్రోస్ ఉన్నారో వీళ్ళు మోడరేట్ అంటే ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఉండొచ్చు అనే స్టేజ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు అని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే జనరల్గా బేర్ కాల్ స్ప్రెడ్ కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ పొజిషన్స్ అనమాట. సో మనకి ఆ రోజు డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎఫ్ఐఐ స్ట్రాంగ్గా ఉన్నారు ఈవెన్ ఉందో, సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అవుతుంటే ఇది హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే మీడియం టు లో ప్రాబిలిటీ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం, బికాజ్ ఇది మీడియం ప్రాబిలిటీ పెట్టుకుని ఉండే. అండ్ ఇంతకంటే కిందికి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ సింగిల్ లాట్తో కానీ 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీతో చేస్తే చేయొచ్చు, ఇన్ కేస్ ఓన్లీ ఓఐ సపోర్ట్ చేస్తే అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ఇక్కడ నుంచి కూడా ప్రైస్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈ ఏరియా వరకే అట్లీస్ట్ ఒక లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం, ఓన్లీ ఓఐ సపోర్ట్ చేస్తేనే. అండ్ మెయిన్ థింగ్ వాజ్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఎక్కడి వరకు వెళ్తుంది అని ఒక క్లారిటీ ఉండదు, కాబట్టి ఇది కంప్లీట్ అవాయిడబుల్ సినారియో అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ఇక్కడ ఒక మనకి బుల్లిష్ ఫార్మేషన్ క్లోజింగ్ ఉండింది. అండ్ అదే మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక డబుల్ బాటమ్ దగ్గర మనకి డేటా ఎలా ఉన్నా కూడా స్విచ్ అయిపోతుందని మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా. సో సేమ్ వే అంటే అట్లీస్ట్ షార్ట్ కవరింగ్ ఇక్కడ క్లియర్గా చూసినా కూడా ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా కూడా క్లియర్గా అర్థమవుతుంది విత్ డైవర్జెన్సెస్ కూడా, ఈవెన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ కావచ్చు, ఈవెన్ అదర్ ఆసిలేటర్స్ ఎంఏసిడి అలాంటివి చూసినా కూడా. టీకే, యా, సో సేమ్ వే ప్రైస్ డైరెక్ట్. సో ఇది మనం డిస్కస్ చేసుకుంది. సో అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఇంత అంటే నాకు వచ్చిన మెసేజ్ని బట్టి చెప్తా ఉన్నా, సో ఇన్ని థింగ్స్ని కన్సిడర్ చేయాలా మనం ట్రేడ్ తీసుకోవాలంటే అంటే ఎస్, వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్, బికాజ్ ఇదంతా కూడా మనం కష్టపడి ఎర్న్ చేసుకున్న మనీ, దాన్ని మనం ఇది ఏం వాట్ వి కాల్ గ్యాంబ్లింగ్ కాదు ఆర్ ఇంకేదో ఏదో అంటే బేసిక్గా మనీ ఎర్న్ చేయడానికి అంటే ఒక నెగిటివ్ వే కాదు ఇది. సో ఎప్పుడైనా సరే మన డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి దానికి ఒక లాజిక్ అయితే ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అందుకే అంత బాగా వర్క్ అవుతుంది వాళ్ళకి. మనం ఏంటి అంటే ర్యాండమ్గా మనం కాల్స్ కానీ టిప్స్ కానీ, సో మన నాలెడ్జ్ని కొంత కూడా ఇన్వెస్ట్ చేయం. సో అవతల వాళ్ళు ఇచ్చే కాల్ కానీ టిప్ కానీ అట్లీస్ట్ దాన్ని వ్యాలిడేట్ చేసుకునే క్యాలిబర్ అయినా, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా కూడా మన దగ్గర ఉంటే, సో దట్ ఏమవుతుంది అంటే అవాయిడబుల్ సినారియోస్ని చాలా వరకు మనం చేయగలుగుతాం. సో ఆ రోజు ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. ఫ్రైడే రోజు ఫస్ట్ క్యాండిల్ ఇట్సెల్ఫ్ ఏం జరిగింది. సో డైరెక్ట్ ఏదైతే ఈవెన్ ప్రీ మార్కెట్లోనే మనకి స్లైట్ గ్యాప్ అప్ అయితే కనిపించింది. దాని తర్వాత ప్రైస్ చూస్తే డైరెక్ట్ ఈ జోన్లోకి వెళ్ళింది. అండ్ మనకేంటి అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ ఆ ఏరియాలో చూసుకుంటే మళ్ళీ ఈ రేంజ్ వరకు అయితే మనం చేసుకోవచ్చు, ఆర్ ఈ పైనుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ మనం థింక్ చేయొచ్చు. సేమ్ వే ఆ రోజు చూద్దాం, అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేద్దాం, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మనం ఏదైతే టార్గెట్ జోన్ పెట్టుకున్నామో అది అయిపోయింది అండ్ వెంటనే క్లోజ్ కూడా అవ్వదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో యా, సో ఒక మంచి లాంగ్ క్యాండిల్ అయితే మనకి వాట్ వి కాల్ సిగ్నల్ అయితే వచ్చింది. దీని తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసుకుందాం. మనకి ఇది వచ్చిందని చెప్పేసి ర్యాండమ్గా మనం ట్రేడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిస్క్ రివార్డ్ ఫార్మేషన్ ఎలా ఉంది, మన రిస్క్ రివార్డ్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ కావాలి. సో ఫస్ట్ మనం ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకొని రిస్క్ రివార్డ్ టూల్ని ప్లేస్ చేసుకొని మనం ఎంట్రీ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ మనకేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:3
1:3 కానీ 1:2 కానీ ఉండాలి. ఫస్ట్ 60 పాయింట్స్ అయినా పర్లేదు. బట్ ఇక్కడ మనం చూద్దాం 1:3 వరకు ప్లేస్ చేసి చూద్దాం, బికాజ్ మన టార్గెట్ అనేది ఎంతవరకు ఉందని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఠీకే, యా ఒకసారి నేను కొంచెం జూమ్ చేసుకుంటా విత్ యువర్ యా. సో మనకి ఫస్ట్ ఈ క్యాండిల్లో వచ్చింది, ఎంట్రీ ఇక్కడ తీసుకుంటామా అంటే కదా, క్యాండిల్ క్లోజ్ అయినాక తీసుకోవాల్సి వస్తుంది మనం ఎప్పుడు కూడా. అట్లీస్ట్ మన స్టాప్ లాస్ ఈ సిస్టమ్ పెట్టుకొని ఏదైతే మళ్ళీ టార్గెట్ వరకు వెళ్తుంది వెళ్ళదు ఈ కన్ఫ్యూజన్ ఉన్నా సరే ముందే క్లోజ్ చేయడానికి కూడా మనకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఈ ఏరియా వరకు క్యాండిల్ వస్తే అప్పుడు ఎంట్రీ, సో అదర్వైజ్ ఎంట్రీ లేదు. సో రెగ్యులర్గా నేను ఇండికేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మిగతా వాళ్ళకి బోర్ వస్తుంది, యా డైరెక్ట్ స్కిప్ చేసి కూడా వెళ్ళొచ్చు. బికాజ్ అట్లీస్ట్ ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే మల్టిపుల్ సినారియోస్ కవర్ చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అనమాట. యా ఆ రోజు నేను పర్సనల్గా లేకుండే, అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఎంట్రీ అనేది వచ్చేసింది. సో ఈ ఎంట్రీ తీసుకున్నా కూడా, సో నెక్స్ట్ చూద్దాం. అండ్ ఈ ఎంట్రీ చూడండి ఎలాంటి క్యాండిల్ వచ్చేసింది, ఒక మంచి హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్. అండ్ యా సో క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ అయితే దొరికింది ఈ ఏరియాలో, అండ్ మనకి 1:3 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మన టార్గెట్ ఏంటి ఇక్కడ, దీనిపైన క్లోజే మళ్ళీ బుల్లిష్ ఫార్మేషన్ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం 10-20% ఆఫ్ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎంట్రీ దొరికింది, అండ్ దాని తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మన టార్గెట్ జోన్ వరకు అయితే వచ్చింది. ఈవెన్ 1:2 తీసుకున్న పర్లేదు, యా 1:3 కూడా మనకి హిట్ అయింది. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన పాయింట్స్ స్పాట్లో 30 పాయింట్స్ ఇన్వెస్ట్ చేస్తే మనం 90 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. సేమ్ వే ఐ హావ్ అప్డేటెడ్ ఇన్ ద వాట్ వి కాల్ నిఫ్టీ ఇండికేటర్ షీట్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి, సో దట్ ఐడియా వస్తుంది. సేమ్ ఏదైతే ఉందో, అండ్ ఇక్కడ మనకి ట్రైల్ చేయడానికి ఉందా అంటే లేదు, బికాజ్ అది కంప్లీట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. అండ్ డేటా కూడా ఏంటి లిక్విడిటీ హంట్ కోసం పైకి వెళ్ళింది, ఈవెన్ షార్ట్ కవరింగ్ కూడా అయ్యి ఉండొచ్చు మోస్ట్. సో మనకి ముందే డిస్కస్ చేసుకున్నాం ఏ లెవెల్ వరకు చేయాలనేది కాబట్టి దట్స్ ఫైన్. ఠీకే, అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ ఇండికేటర్ యా ఒకసారి అది కూడా చూపిస్తా. బట్ ఇక్కడికి నుంచి ఓపెన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్స్ని చూస్తే యాక్చువల్గా ఈ ట్రేడ్ చేసినా చేయకున్నా కూడా పర్లేదు, బికాజ్ ఇది మనకి ట్రెండ్కి ఆపోజిట్ వెళ్ళే ట్రేడ్. అంటే మనం ఏంటి సెల్ ఆన్ రేజ్లో ఉన్నాం, సో మనం రేజ్ చేస్తూ ఉన్నాం. అంటే సెల్ ఆన్ రేజ్ అంటే సెల్కి రెడీగా ఉండే ట్రేడ్ మనం చేస్తూ ఉన్నాం. సో ఇది వెంటనే ప్రాఫిట్స్ పిక్గా 1:1 1:2 వచ్చినా బుక్ చేసుకోండి, మనం ఆపోజిట్ ట్రేడ్లో ఉన్నామని చెప్తా ఉంటాం కదా. సో ఇది అలాంటి ట్రేడ్ అనమాట. సో ఒకసారి టార్గెట్ హిట్ అయింది, నేను తీసేస్తా ఉన్నా, ఈవెన్ ఇండికేటర్ కూడా క్లోజ్ చేస్తా. సో ట్రేడ్ అయిపోయింది. సో అట్లీస్ట్ జనరల్గా క్లోజ్ చేయొచ్చు. ఆర్ ఎవరైతే సెల్ ఆన్ రేజ్ అంటే ఒకసారి రేజ్ అయ్యాక సెల్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారో ఇక్కడ ఎలాంటి ఫార్మేషన్ ఉందో క్లియర్గా చూసుకోవాలి మనం ఇప్పుడు. ఠీకే, అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ స్క్వీజర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చింది, విచ్ ఇస్ ఒక బేరిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో సేమ్ వే మనము అట్లీస్ట్ మనం స్పాట్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. సేమ్ వే మనం ఈ ఏదైతే ఇక్కడ ఉంది 23,300 మనకి మార్క్ చేసి ఉన్నాం. సో 23,300లో అట్లీస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఎక్కడున్నాం ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఈ ఏరియాలో మనం ఉన్నాం. సో ఇక్కడ అట్లీస్ట్ ప్రైస్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ వస్తుంది. ఇది టాప్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఎక్కువగా దీన్ని స్వింగ్ ఎంట్రీస్ కింద వాడతాం కాబట్టి ఆప్షన్ సెల్లింగ్కి బాగా వర్క్ అవుతుంది, ఆప్షన్ బయింగ్కి కొంత తక్కువే ఉంటుంది. బికాజ్ ఒక ప్రైస్ డిసైసివ్ మోస్తే పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్వింగ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయంటే స్ట్రైడ్ వేస్ ఉండి ఒకసారి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతుంది, అప్పుడు ఎక్కువ హ్యూజ్గా వస్తుంది. సో ఇది ఆప్షన్ సెల్లింగ్ ఆపర్చునిటీ. దీని తర్వాత ఒకసారి కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఒక నెగిటివ్ ఒక బేరిష్ ఫార్మేషన్కి ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ క్లియర్గా కూడా అర్థం చేసుకోండి, ఆప్షన్ సెల్లింగ్లో ప్రైస్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 23,000 సెల్ చేసిన 23,300 సెల్ చేసినా కూడా ప్రైస్ ఎప్పుడు కూడా మళ్ళీ పైకి వెళ్ళలేదు. 247 ఆర్ ఈవెన్ 229 దగ్గర సెల్ చేసినా కూడా అట్లీస్ట్ 142 వరకు మళ్ళీ క్లోజింగ్ డే వరకు వచ్చింది. అట్లీస్ట్ ఈవెన్ ఈ ఏరియాలో తీసినా కూడా నియర్లీ 100 పాయింట్స్ అనుకుందాం. ఠీకే, సేమ్ వే ఇక్కడ చూసినా కూడా సో ఆప్షన్ బయ్యింగ్లో చూడండి అట్లీస్ట్ 222 దగ్గర నుంచి ఇది 391 వరకు వెళ్ళింది. బట్ స్టిల్ ప్రైస్ మళ్ళీ ఏమవుతుంది డికేతో 312 దగ్గరే క్లోజ్ అయింది. సో ఇలా అట్లీస్ట్ ప్లాట్ చేసుకొని నా టార్గెట్ ఎంత వస్తుంది అని ఇందులో కూడా రిస్క్ రివార్డ్ని టూల్ని ప్లేస్ చేసి చూసుకోండి. సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ వేలో ఫాలో అవ్వడం స్టార్ట్ అవ్వండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఒక సైడ్ వేస్ డే రోజే మనం ఇలా ఎర్న్ చేయగలుగుతున్నాము అంటే ఇమాజిన్. సో అట్లీస్ట్ 30 పాయింట్స్ స్పాట్లో మనం 30 పాయింట్స్ ఇన్వెస్ట్ చేసిన 90 పాయింట్స్ అంటే అట్లీస్ట్ 50 to 60 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియంని క్యాప్చర్ చేయగలగాలి. సో ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ వర్సెస్ ఆప్షన్ బయింగ్ చూస్తే చూడండి, ప్రైస్ ఇక్కడే క్లోజ్ అయింది, బట్ ఇక్కడ డౌన్వర్డ్స్ డిరెక్షన్ వచ్చి క్లోజ్ అయింది. సేమ్ వే మీరు ఈ ప్రీమియంని కంపేర్ చేసుకొని చూడండి, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రైడే రోజు జరిగింది. అండ్ అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఇది, బికాజ్ మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చూడాలి ఏంటి అనేది సింపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఈఎంఏస్ అండ్ అట్ ద సేమ్ టైం డౌ థియరీని అనాలిసిస్ చేసుకొని కూడా ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేరిష్ ఫామ్ అయినప్పుడు ఏం జరిగింది, 50 EMA రిజెక్షన్ ఉండింది. టీకే, సో అట్లీస్ట్ ఈ ట్రేడ్ ఎవరైనా ప్లాన్ చేసి తీసుకుంటే వాట్ డు వి కాల్ అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల నాకు వచ్చే యూజ్ ఏముండదు. సో బెనిఫిట్స్ గురించి పక్కన పెడితే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన అనాలిసిస్. అండ్ ఎప్పుడైనా సరే ఈఎంఎస్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వమంటున్నా అంటే ఇది రీజన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు 5 minutes, సో 5 minutesలో ఏంటంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది, బట్ పర్సనల్గా అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా. సో మనకి డేటా చూడడమే కాదు, డేటా చూసేటప్పుడు కూడా ఏంటి అంటే ఫ్యూ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఏంటి అంటే డేటా అనేది ఎక్కడ స్విచ్ అవుతుంది, సో స్విచ్ అయ్యే సినారియోస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక కంప్లీట్ సైకిల్ని రీటెస్ట్ చేసినప్పుడు, బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటాం. అండ్ ఫ్రైడే కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్విక్గా చూద్దాం. సో లెట్ మీ గో టు హియర్. సో ఫ్రైడే కోసం బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సేమ్ వే వీళ్ళు మోడరేట్ బుల్లిష్ అయితే ఉన్నారు, అంటే హ్యూజ్ స్ట్రాంగ్ బుల్లిష్ కాకుండా వీళ్ళు అట్లీస్ట్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా ఆర్ ఈవెన్ పొజిషనల్ డేటా చూసినా కూడా మంచి బుల్లిష్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ సో బేసిక్గా ఏంటి అంటే మనకు ఒక కల్చర్ మనకు అలవాటు చేసి పెడతారు. ఏంటి అంటే మార్కెట్లో బేసిక్గా బై ఆన్ డిప్స్ అని చేసి కల్చరే ఉంటుంది. బికాజ్ దీన్ని ఏం చేస్తారంటే అందరూ కింద పడుతూ ఉంటే ఇంకొక 10% అక్యుములేట్ చేసుకుందాం, ఇంకొక 20% మార్కెట్ పడిందా ఇంకో 10% మళ్ళీ అక్యుములేట్ చేసుకుందాం. సో ఈ థాట్ ప్రాసెస్తో ఉంటారు తప్పితే యాక్చువల్గా సెల్ ఆన్ రేజ్లో ఉందా, బై ఆన్ డిప్స్లో ఉందా అని నేర్చుకోవడం అని ఎవ్వరూ చెప్పారనమాట. సో ఇదే బేసిక్గా ఎవరైనా చెప్పినా కూడా ఏంటి అంటే అది వినడానికి ఆర్ ఈవెన్ అది మనకి డైజెస్ట్ చేసుకోవడానికి పాజిటివ్ వేలో కనబడదు, బికాజ్ ఇదేదో కొత్తగా కనిపిస్తుందండి ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఇదనమాట. సో ఓవరాల్గా వీళ్ళు చూసుకుంటే పొజిషనల్గా అయితే మంచి బుల్లిష్గానే ఉన్నారు. ఈవెన్ మండే ఇంట్రాడే పొజిషన్స్ చూసుకున్నా కూడా ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. టీకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ బేసిక్గా ఏంటి అంటే వీళ్ళు పొజిషనల్గా మంచి బేరిష్గానే ఉన్నారు. అండ్ ఈవెన్ మండే కోసం వీళ్ళు కూడా మోడరేట్ బేరిష్ అయితే ఉన్నారు. అండ్ సేమ్ వే వీళ్ళు క్లయింట్స్ ఎలాంటి పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారో క్వైట్ ఆపోజిట్గా వీళ్ళ పొజిషన్స్ కూడా ఉన్నాయి. సో అందుకనే వీళ్ళు మైల్డ్ బేసిక్గా మైల్డ్ కానీ మోడరేట్ కానీ బేరిష్ అంటూ ఉంటాం. అండ్ వీళ్ళని సేమ్ మోడరేట్ బుల్లిష్ అయితే బేరిష్ అయితే పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు బుల్లిష్. సో వీళ్ళిద్దరు క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు, బయాస్తో ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బేరిష్ పొజిషన్స్ కూడా తక్కువే ఉన్నాయి అండ్ పొజిషనల్గా. అండ్ సేమ్ వే వీళ్ళని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పొజిషన్స్, ఇంటర్నల్ పొజిషన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ చూస్తే ఏంటంటే వీళ్ళు ఈవెన్ ప్రైస్ పైకి వెళ్ళినా వీళ్ళకి వర్రీ లేదు, కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సో ఒక సైడ్ లాస్ వచ్చినా ఇంకో సైడ్ మంచి ప్రాఫిట్ వచ్చేలాగా పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బేరీ సైడ్ వెళ్ళినా కూడా వీళ్ళకి హెడ్ఏక్ లేదు, బికాజ్ ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు, ఇక్కడ కొంత లాస్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారంటే ఈవెన్ పైకి వెళ్తే బుల్ కాల్ స్ప్రెడ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే కిందికి వెళ్తే కూడా బేర్ పుట్ స్ట్రాటజీ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే వీళ్ళే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు బుల్లిషే ఉన్నారు అండ్ వీళ్ళు బేరిష్ ఉన్నారు. వీళ్ళు
పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మార్కెట్లో, బికాజ్ లైవ్లో డేటా బిల్డ్ అయితే తీసుకుంటారు. అండ్ మనం ఎవ్రీ వీకెండ్ చూస్తూ ఉన్నాం, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్ ఎక్కువగా హెడ్జ్ చేసి ఉంటా ఉన్నారు. బట్ ఈ రోజు అంటే నెక్స్ట్ మండే సెషన్ కోసం మాత్రం వీళ్ళు మాత్రం హెడ్జ్ చేసి ఉన్నారనమాట. సో మనం ఎక్కువగా ప్రొపరేటరీస్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అండ్ ఈవెన్ సో వీళ్ళు పొజిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేక్డ్ పొజిషన్స్ ఎవరు ఎక్కువగా హోల్డ్ చేస్తూ ఉంటారంటే ఎక్కువగా క్లయింట్స్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా చేయరు, వీళ్ళకి అట్లీస్ట్ 1:3, 2:3 అట్లాంటి రేషియో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రొపరేటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. నేక్డ్ పొజిషన్స్ హోల్డింగ్ చేసేది ఎవరు అంటే క్లయింట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇట్లాంటి నేక్డ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆపేసేయండి, అది విచ్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. ఇన్ కేస్ మండే సపోజ్ మీరు బేరీజ్ ఉన్నారు, మండే 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి సిచ్యువేషన్? సేమ్ వే 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఏం సిచ్యువేషన్? ఇది మన చేతుల్లో ఉంటుందా అంటే ఉండదు. ఈవెన్ వరల్డ్ అంటే గ్లోబల్ మార్కెట్స్ సెంటిమెంట్ కావచ్చు, క్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటిని బట్టి ప్రీ మార్కెట్లో కూడా కొంత డేటా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనకి పొజిషనల్గా ఉన్నా సరే స్ప్రెడ్స్తో ఉండాలి, ప్రాపర్ హెడ్జింగ్తో ఉండాలి, మన క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ఉండాలి. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లి చేయాల్సి వస్తే ఎక్కడ నుంచి చేయాలనేది కూడా ఒకసారి ట్రేడింగ్ వ్యూ చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారని చెప్పి మనం వెంటనే బేరిష్ కాదు. సో దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ మనం ఫ్రేమ్ చేసి పెట్టుకుందాం కాబట్టి వాటిని ఫాలో అవుదాం. అండ్ వీళ్ళు సైడ్ వేస్ ఉన్నారని మనము నేకెడ్గా సైడ్ వేస్ పొజిషన్స్ హోల్డ్ చేస్తే మండే రోజు చాలా పెద్ద హెడ్ఏక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సింది ఏం లేదు ఫ్రమ్ డిఐఎస్ పర్స్పెక్టివ్. టీకే ఒకసారి ట్రేడింగ్ వ్యూ ఇది మండే కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఆల్రెడీ నాకు తెలిసి ఎస్జిఎక్స్ నిఫ్టీ 200 to 250 పాయింట్స్ అయితే డౌన్ ఉందని అనిపిస్తూ ఉంది. సో అండ్ క్లియర్గా చూడలేదు, బట్ స్టిల్ దాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100 to 200 పాయింట్స్ ఉన్నది బేసిక్గా మనకి ఏంటి అంటే ప్రీ మార్కెట్లో కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది బేసిక్గా, బికాజ్ కౌంటర్ ట్రేడ్స్ అనేటివి అప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్టిల్ మనం వీటిని అన్నిటిని పక్కన పెట్టేసి మన రెగ్యులర్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బుల్లి స్ట్రెంగ్త్ కావాలి. సో స్ట్రెంగ్త్ కావాలంటే కొంత లిక్విడిటీ ఛాన్సెస్ అయితే ఈ ఏరియా నుంచి ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చేసి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ అంటే ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఈవెన్ రీటెస్ట్ చేసినా చేయకున్నా కూడా ఈవెన్ బేరిష్ ప్యాటర్న్ అంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సేమ్ వే ఇలాంటి ప్యాటర్న్సే అనమాట. సో ఇవి బేరిష్ ప్యాటర్న్స్ అనేటివి. ఎప్పుడైతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుంటారో ఇవన్నీ ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కావాలంటే డిఎం చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేటివి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి ఫాలో అవుతే ఈవెన్ మళ్ళీ ఈ అట్లీస్ట్ ఈ సపోర్ట్ వరకు 1:2 వచ్చిన ఈవెన్ ఆర్ 1:3 ప్రాబబిలిటీ అయితే ఉంది. సో సేమ్ వే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ సినారియో అనమాట. అండ్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే కూడా దీని కిందికి వెళ్తూ ఉంటే కూడా మినిమం క్వాంటిటీని మనం హోల్డ్ చేయొచ్చు. సో ఇది హై ప్రాబిలిటీ. అండ్ మీడియం ప్రాబిలిటీ ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ ఏరియాలోనే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ ఈవెన్ ఒక 50-100 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ అప్ మూవీలో వస్తూ ఉంటుంది కదా, ఈ సైడ్ వేస్ రేంజ్ బ్రేక్ అవుతూ ఉండి ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ జోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ జనరల్గా మనం 1:1 వచ్చినా తీసుకోండి అని చెప్తూ ఉంటాం, బట్ స్టిల్ 1:1 కోసం ట్రేడ్ అయితే చేయకండి. ఎప్పుడైనా సరే మనకి ఒక 80 to 100 పాయింట్స్ టార్గెట్ ఉంది అనుకుంటే దాన్ని ట్రేడ్ చేయండి, అదర్వైజ్ ట్రేడ్ అయితే చేయకూడదు. సో 1:1 అనేది ఎందుకు చెప్తా ఉంటే అట్లీస్ట్ మనం ట్రేడ్ 80 to 100 పాయింట్స్ ఉంది అని తీసుకున్నా కూడా సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే 100 పాయింట్స్ రాగానే వెంటనే ఒక క్విక్ క్యాండిల్ వచ్చేస్తుంది ఇలాంటిది. సో అప్పుడు ఏంటి అంటే మనం అట్లీస్ట్ ఈ 1:1 దగ్గర మనం 50% క్వాంటిటీ తీసినా కూడా యూజ్ అవుతుంది కదా, మనం ప్రాఫిట్లోనే ఉంటాం కదా. సో ఇలాంటి సినారియోస్ కవర్ చేయడానికే చెప్తా ఉంటాం. సో సో ఇక్కడ నుంచి వెళ్తే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం మనం. అండ్ సో ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్స్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్ నుంచి రిజెక్షన్ తీసుకుంటూ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక లో ప్రాబబిలిటీ సినారియో. బికాజ్ ప్రైస్ ఏంటి అంటే ఒక మనకి జనరల్గా మీరు హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసినా కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో డైవర్జెన్సెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ స్ట్రెంత్ ఉండకపోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా చూస్తే RSI డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఈ రేంజ్కి వచ్చి పోతూ ఉంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు అట్లీస్ట్ మంత్లీ వ్యూ ఒకసారి చూద్దాం. సో మంత్లీ డబుల్ టాప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఉండింది అని మనం ఈ ఏరియాలో డిస్కస్ చేసుకున్నాం. ప్రైస్ పైకి వెళ్ళినా కూడా
అట్లీస్ట్ మనకి ఎందుకంటే ఇట్లాంటివి అట్లీస్ట్ 100+ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎప్పుడైతే RSI డైవర్జెన్సెస్తో ఉంటుందో సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అయింది. అండ్ సేమ్ వే కంప్లీట్ ఇక్కడి వరకు అట్లీస్ట్ ఇక్కడ వరకు వస్తే ఇది ఏదైతే ఫార్మేషన్ ఉందో అది 100% అక్యురేట్గా వర్క్ అయినట్టు. బట్ ఎప్పుడైనా సరే 100% అక్యురసీ ఉంటుందా అంటే కాదు, ప్రాబబిలిటీ అనమాట. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ ఏంటి 80% అయితే ప్రాబబిలిటీ అయిపోయింది కదా, ఇంకొక 20% ఉంది. ఆర్ ఈవెన్ ఇది 70% అనుకున్నా ఇంకొక 30%, అది రాకపోని. బట్ మనము మన ట్రేడ్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ డౌన్ అయితే కనిపిస్తుంది, బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అయితే ప్రైస్ ఉంది. బౌన్స్ తీసుకోవచ్చా లేదా? సో మనం ఏంటి అంటే డేటా మనం రెగ్యులర్గా ఇంట్రాడే డేటా చూసుకొని ట్రేడ్ చేస్తూ ఉన్నాం పొజిషనల్గా, బికాజ్ సడన్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే మార్కెట్లో అన్సర్టెనిటీ ఉంది. సో ఇప్పుడు వస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో అయితే ఉంది. ప్రైస్ ఇంతకంటే కిందికి వెళ్తా ఉంటే మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్తుంది. ఫస్ట్ అది వెళ్తుందా లేదా అనేది కన్ఫర్మేషన్ తీసుకోవాలి. కాబట్టి మనం ఒక ట్రేడింగ్ డే సెషన్ వదిలేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దీని కిందనే బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ డిసైజివ్గా కిందికి వెళ్తూ ఉంటే అప్పుడు ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు ఏంటి అంటే మనం కొంచెం మన పొజిషన్ సైజింగ్ని నార్మల్ మోడరేట్గా పెట్టుకోవడమే ఈజీ, మంచి ఇదనమాట. టీకే యా. సో ఇప్పుడు హై ప్రాబబిలిటీ బుల్లిష్, హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అయితే డిస్కస్ చేసినాం. అండ్ సేమ్ వే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ కూడా డిస్కస్ చేసినాం. సో అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ప్రైస్ ఈ రేంజ్లో, అంటే మనం ఏదైతే జనరల్గా ఇప్పుడు మనకి SGX నిఫ్టీ చూసుకుంటే 200 to 250 పాయింట్స్ ఉండొచ్చు. ఇది గ్యాప్ డౌన్ చూపిస్తూ ఉంది. అట్లీస్ట్ మనకి మార్కెట్లో అడ్జస్ట్ అయిన ఈ 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ డౌన్ అయినా కూడా ఈ రేంజ్ వరకు అయితే వస్తుంది. మళ్ళీ ఒక రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక లో ప్రాబిలిటీ ట్రేడ్గా ట్రీట్ చేద్దాం అనేది డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సేమ్ వే అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే ప్రైస్ డైరెక్ట్ ఇక్కడ రేంజ్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనం అట్లీస్ట్ మనం వెరీ నామినల్ అంటే 10 to 20% క్వాంటిటీని డిప్లాయ్ చేసి దీన్ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాంటి ఫార్మేషన్ అయి ఉండాలంటే ఇంతే స్ట్రాంగ్ ఫార్మేషన్స్ అయ్యి ఉండాలి. టీకే. సో ఇది ఒక అవాయిడబుల్ సినారియో కింద, బేరిష్ కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో, ఇక్కడ నుంచి క్విక్ రివర్సల్స్ వస్తే అట్లీస్ట్ ట్రేడ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ చూడండి క్విక్గా రివర్సల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా వస్తాయి అంటే ఇలాంటి పర్ఫెక్ట్ రివర్సల్స్ వస్తేనే, ఇక్కడ కూడా చూడండి క్విక్ రివర్సల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా చూడండి. సో ఇవేంటి అంటే మనకి ఎవరో చెప్తే అర్థమయ్యే స్టేజ్లో ఉండొద్దు. ఈవెన్ కాల్స్ టిప్స్ తీసుకున్నా సరే అట్లీస్ట్ పర్సనల్గా మీరు అది ఐడెంటిఫై చేసి స్ట్రీట్లో అయితే ఉండగలగాలి. కంప్లీట్గా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఈరోజు కొంచెం ఎక్కువ సినారియోస్ ఉన్నాయి, బికాజ్ అవాయిడబుల్ కాకుండా నేను ఇది రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా అని చెప్పాను కదా. సో ఇది ఒక రివర్సల్ సినారియో. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు బుల్లిష్ హోల్డ్ చేస్తూ ఉన్నారో క్లయింట్స్ ఇట్లా పైకి వెళ్తుంది అని చెప్పేసి, సో వీళ్ళందరికీ కూడా ఒక నెగిటివ్ సినారియో. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు బేరిష్కి షిఫ్ట్ అయినప్పుడు అట్లీస్ట్ కొంత మళ్ళీ ప్రైస్ అనేది పైకి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి, సినారియోస్ ఉంటాయి. కాబట్టి ఇది చెప్తా ఉన్నా. అండ్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ చెప్పా, మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ చెప్పినా, లో ప్రాబిలిటీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అవాయిడబుల్ సినారియో కింద లోవర్ ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనేది ఇది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, అవాయిడబుల్ బుల్లిష్ సినారియో ఎక్కడ అంటే ఈ జోన్లో డైరెక్ట్ ప్రైస్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ఫర్ మీ ఇది అవాయిడబుల్ సినారియో. టీకే. అండ్ యా. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఒక ఐ ఓపెనర్ అనేది ఉంది. బేసిక్గా ఎవరి ప్రొపరేటరీస్ పొజిషన్స్ చూస్తే సో వీళ్ళు ఎలా హోల్డ్ చేస్తూ ఉన్నారంటే అట్లీస్ట్ పైకి వెళ్తే ఒక సర్టెన్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా సర్టెన్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిది అంటే ప్రైస్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా కూడా 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఇందులో వచ్చే కొంత లాస్ని ఇక్కడ ఇందులో వచ్చే మేజర్ ప్రాఫిట్స్ని ఇందులో వచ్చే నామినల్ లాస్ని హోల్డ్ చేసే ఇది కూడా వీళ్ళకు ఉంది అనమాట. అంటే అట్లీస్ట్ వీళ్ళ ప్రాఫిట్స్ ఏంటి అంటే ఎంత డిసైసివ్ మూవ్ వెళ్ళినా, సింగిల్ సైడ్ లాక్కెళ్ళినా కూడా అట్లీస్ట్ వీళ్ళు ప్రాఫిటబుల్లోనే ఉంటారు. సపోజ్ వీళ్ళు 100 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి ఒక 20 to 30 రూపీస్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వీళ్ళు 50 to 70 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటారనమాట. సో ఇది సినారియో. సో ఇట్లాంటి పొజిషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి, వాటిపైన ఫోకస్ చేయండి. యా. ఈవెన్ అలిస్ బ్లో అయినా సరే ఆర్ ఈవెన్ సెన్సిబుల్ జెరోదా వాళ్ళకి సెన్సిబుల్ అయినా సరే, ఇందులో ఏంటి అంటే అట్లీస్ట్ ఇట్లాంటి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అందులో వెళ్ళి చూస్తే ఏంటి అంటే ఆప్షన్ సినారియోస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు మార్కెట్లో అన్సర్టినిటీ ఉంది, ఒక వాట్ డు వి కాల్ ఒక అంటే ఒక వ్యూ
బుల్లిషా బేరిషా అని తెలియదు, బట్ అట్లీస్ట్ ఒక 300-400 పాయింట్స్ ఎటో ఒక సైడ్ లాక్కెళ్తుంది అని తెలిసినప్పుడు సో ఇట్లాంటి సినారియోస్ చేయొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్ చేస్తూ ఉంటారు అలా, ఈవెన్ ప్రొపరేటరీస్ కూడా చేస్తూ ఉంటారు, బట్ క్లయింట్స్ మాత్రం ఎప్పుడు అలా హోల్డ్ చేయరు, వన్ సైడెడ్ వ్యూతో ఉంటారు. సో ఇది మండే కోసం జరిగే సినారియోస్. అండ్ ఇన్ కేస్ మండే మోస్ట్లీ నేను సిస్టమ్ ముందే ఉండొచ్చు కాబట్టి సో ఐ ట్రై టు అప్డేట్ యూ పీపుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏదైతే లైవ్లో అప్డేట్స్ ఇస్తా ఉన్నా, ఇంతకుముందు ఈక్విటీ సజెషన్స్ పోస్ట్ చేసినా, ఇవన్నీ చేసినా కూడా బేసిక్గా ఏంటి అంటే సో ఇవన్నీ ఫ్రీగా చెప్తా ఉంటే దానికి ఆ వాల్యూ అనేది తెలియట్లేదు అనమాట. సో అది కాదు, ఏదైతే ఉందో అట్లీస్ట్ అబ్జర్వేషన్ చేస్తే ఏంటి అంటే నెక్స్ట్ అలాంటి సినారియో వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది అనేది మా మెయిన్ ఇంటెన్షన్. ఠీకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ లైవ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. సో స్టే ట్యూన్. టెలిగ్రామ్లో అయితే లేకుంటే అట్లీస్ట్ టెలిగ్రామ్లో ఉండండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతాయి డెఫినెట్గా. ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా అయితే యూస్ఫుల్ ఉంటుంది ప్లాన్ యువర్ ట్రేడ్ అనేది. బికాజ్ మల్టిపుల్ వేస్లో అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. డైరెక్ట్ కాల్స్ అండ్ టిప్స్ ఇవ్వకున్నా సరే అట్లీస్ట్ వాట్ డి వి కాల్ మీకు సేఫ్టీ ప్రికాషన్స్ అయినా ప్రొవైడ్ చేస్తూ ఉంటా. బికాజ్ ఈ లెవెల్స్లో లోవర్ లెవెల్స్లో వెళ్ళొద్దు, ఈ హయ్యర్ లెవెల్స్లో మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి అనే వేలో. బికాజ్ సెబీ వాట్ డి వి కాల్ రూల్స్ ప్రకారం అయినా సరే. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.